గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా గుంటూరు నగరపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వివిధ దళిత బహుజన ప్రజా సంఘ నాయకులు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుర్రం జాషువా రచనల ద్వారా సమాజంలో అంటరానితనాన్ని తన కలం ద్వారా తొలగించారని చెప్పారు. ఏ వర్గాలైతే గుర్రం జాషువాను వ్యతిరేకించారో ఆ వర్గాల చేతే గండెపెండేరం తొడిగించుకున్న మహాకవి గుర్రం జాషువాని కొనియాడారు. మా బాధలు ఎవరు అర్థం చేసుకోరని, ఎవరు వినేవారు లేరని, గబ్బిలం ద్వారా దేవుడికి విన్నవించుకుంటున్న వంటి గ్రంథాన్ని ఆయన రచించారని చెప్పారు. అలాంటి వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఆయన పేరు పెట్టాలని కోరారు. ఈరోజు గుర్రం జాషువా గారి 130వ జయంతి సభ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు తన రచనల మొత్తాన్ని సామాజిక స్పృహతోటి రాసినటువంటి నేపథ్యం ఉంది. ఆయన తన జీవితంలో చిన్న వయసులో కుల వివక్షని, అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయిలో ఆయన ఉద్యోగాలు చేస్తూనే, ఆయన ఏసీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉంటూనే అనేక రచనలు కొనసాగించాడు. ఆ రోజుల్లో దేశంలో కుల వివక్ష, అంటరానితనాన్ని అనేటువంటి పెద్ద ఎత్తున కొనసాగిని ఆయన జీవితాంతం కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా మహిళల యొక్క అభ్యున్నతి కోసం ఆయన పాటుపడ్డాడు. అదేవిధంగా ఆయన రాసినటువంటి ప్రధానమైనటువంటి మనం రచనలు కనుక చూసే పని అయితే ఈరోజు గబ్బిలం అనేటువంటి నవల అత్యంత గొప్ప నవల. కాబట్టి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన కుల వివక్ష, అంటరానితనం అనేటువంటిది నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆయన సాహిత్యాన్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ రోజు గుర్రం జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తా ఉన్నాయి. అయితే ఆ రోజున ఈ దేశంలో బ్రాహ్మణ వ్యవస్థకి బలైపోయేటువంటి పరిస్థితి కాకుండా ఆయన రచనల ద్వారా వాళ్ళందరినీ ఎదుర్కొని బ్రాహ్మణ కవులందరికి కూడా ఒక సవాలు విసిరి ఆయన యొక్క అంటరానితనాన్ని తన యొక్క కలంచా దుడిపించి, ఆ పరిస్థితుల్లో ఏ వర్గాలైతే ఈ దేశంలో అంటరానితనాన్ని పాటించి వీళ్ళందరూ పనికిరారు, చదువుకోకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఆయన యొక్క కలం ద్వారా అనేక రచనలు ప్రజలకు అర్థమయ్యే భాషలో రచించి ఏ వర్గాలైతే ఆ రోజున వ్యతిరేకంగా పనిచేసినాయో ఆ వర్గాల చేత ఈయన గండిపెండేరం తొలగించుకున్నటువంటి మరి గుంటూరు నగరంలో ఆయన విగ్రహం దగ్గర ఎంతో గొప్పగా మరి జాషువా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత వారం రోజులుగా ఏ కవికి జరిగినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో మహాకవి గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జాషువా కళాపీఠం నిర్వహిస్తా ఉంది. దానిలో భాగంగా ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాట్యూ గార్లాండింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి జాషువా గారు ప్రజల్లో ఈ విధంగా శాశ్వతంగా నిలబడి ఉన్నాడు అంటే దానికి సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే మరి వెనుకబాటుతనం, మరి ఏదైతే సమానత్వము, అలాగే అసమానత్వము, అలాగే స్త్రీకి జరిగినటువంటి అన్యాయాలపైన కూడా మరి ఆయన అనేక ఖండకావ్యాలను రచించడం జరిగింది. ఆయన కావ్యాలను రచించడమే కాకుండా ఆ కావ్యం కూడా తెలుగు అచ్చమైనటువంటి తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సాంఘిక అసమానతల గురించి రాయడం వల్ల ఆయన యొక్క కవిత్వం ఈ రోజు తెలుగు భాష ఉన్నంత వరకు కూడా జీవించి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జాషువా గారి కవిత్వాన్ని కూడా ఈ రోజు అందరూ కూడా చదివి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమాజంలో అంటరానితనంపై తన పోరాటాన్ని, తన జీవితాంతా కూడా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆయన కవితల వల్ల, ఆయన పాటల వల్ల ఈ సమాజంలో మార్పు కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి ఆయన.
ఈ దేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఏ ఒక్క దేవత కూడా ఈ భాగ్యహీనులు తలరాత మార్చడానికి రాలేదని